వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కే సామ్రాజ్యం. ఈరోజు మనం ఏంటమ్మా వంటకం? పెరుగు తోటకూర టీ కూర వండుతున్నా, చింతపండు వేయకుండా. ఓహో, అయితే ఈరోజు స్పెషల్ డే అన్నమాట. ముందుగా స్టవ్ వెలిగించి దాంట్లో నూనె. వెరీ గుడ్, దాంట్లో నూనె వేయాలి. ఏంటమ్మా ఇవి? ఆవాలు. ఆవాలు, పచ్చిమిర్చా, ఎండుమిర్చి, ఎండుమిర్చి. ఇదేంటి? జీలకర్ర, కరేపాకు, కరివేపాకు, కరివేపాకు వేస్తుంది ఇప్పుడు. తిప్పుతూనే ఉండాలమ్మా. తాలింపు కాగినాక ఇక ఉల్లిపాయలు. టీ కూర అంటే ఉల్లిపాయలు ఇన్ని కోసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయ, ఒక పావు కేజీ ఉల్లిపాయలు కోసా, పచ్చిమిరకాయలు 4 పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు వేస్తున్నా. పచ్చిమిరకాయలు వేసా. టీ కూర అంటే ఉల్లిపాయ ఎక్కువగా ఉండాలి. టీ కూరకి అర్థమైందా? అది బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత తోటకూర పెడతా. ఓకే, ఉల్లిపాయ మగ్గాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా నాన్నమ్మ మొత్తం ఆల్మోస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ మగ్గుతానికి, తొందరగా మగ్గుతానికి ఏంటి నాన్న? సాల్ట్, ఉప్పు వేసింది. తిప్పుతుంది అటు ఇటు. కొంచెం టైం పట్టింది కదా? టైం పట్టింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గిందంట, చూడండి. ఏంటమ్మా? పెరుగు తోటకూర ముందుగా రెడీ చేసుకున్నా. ఉల్లిపాయ మగ్గినాక పెరుగు తోటకూర పెడుతున్నా. అంటే చింతపండు లేకుండా కూర. టీ కూర అంటే బాగుండిద్ది, నెయ్యి వేసి తిన్నంత ఇదిగా ఉండిద్ది. మీరు మాత్రం వీడియో చూస్తారు, లైక్ ఎందుకు చేస్తారు? దయచేసి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్లీజ్. బాగా మగ్గాలి. బాగా మగ్గినాక మళ్ళీ చూపిస్తా. నీరు చుక్క లేకుండా పిండి వేసే కూర మళ్ళీ మగ్గాలంట. ఫ్రెండ్స్, చూసారు కదా, కష్టపడి పెరుగు తోటకూర, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తాలింపు గింజలు వేసి నూనె వేసి వండుతున్నాం. ఇక కారం గీరం ఏం వేసే పని లేదు. ఇది టీ కూర. ఏంటంటే ఏమో రుచిగా ఉండిద్ది, నెయ్యి ఉండట్టుంది కూర. చింతపండు టమాటా వేసే పని లేదు, ఉత్తిదే టీ కూర ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కూర అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.